పోసాని కృష్ణమురళి గారు, జయప్రకాష్ నారాయణ ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత ఎందుకు పార్టీని మూసుకున్నారు అని మీరు ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన దాదాపుగా 9 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అన్న మీకు ఎందుకు అంత కోపం? ఇప్పుడు రాజకీయాలకు రావడానికి మంచితనం కాదు కావాల్సింది, సిన్సియారిటీ కావాలి, సమర్థత కావాలి, ఓల్ హార్డెడ్నెస్ కావాలి. తప్పంటే ఒప్పుకోగలగాలి, ఒప్పంటే థ్యాంక్ యూ చెప్పగలగాలి. నువ్వు ఎవరినైనా ప్రశ్నిస్తావు, నిన్ను ప్రశ్నించకూడదా? నువ్వు వచ్చేట పార్టీలో కాలు పెట్టావో లేదో, ప్రజారాజ్యంలో యువరాజ్యంలో అధ్యక్షుడు అయ్యావో లేదో, వెంటనే కూర్చొని కాంగ్రెస్ వాళ్ళని పంచులను కొట్టండి అంటావా? అదే పవన్ కళ్యాణ్ని ప్యాంటు ఊడి కొట్టండి అంటే ఊరుకుంటావా? వెంటబడి కొడతారు, నిన్ను వెంటబడి కొడతాడు. ఎందుకు తిట్టావు కాంగ్రెస్ని? మరి అదే కాంగ్రెస్లో మీ అన్నయ్య ప్రజారాజ్యం ఓడిపోయిన తర్వాత అదే కాంగ్రెస్లో మెర్జ్ అయ్యాడు, 18 ఎమ్మెల్యేలని అమ్ముకున్నాడు, రాజ్యసభకి తాకట్టు పెట్టుకున్నాడు, ఒక సహాయ మంత్రి కోసం మొత్తం మెర్జ్ చేశాడు, కాంగ్రెస్ సభ్యుడు కూడా అయ్యాడు. ఈ పార్టీ తీసిపరిచి కాంగ్రెస్లో ఒక సభ్యుడు, కాంగ్రెస్లో ఒక నాయకుడు మీ అన్నయ్య. ఎందుకు వచ్చి చేయలే నువ్వు అని ఎవడ పడితే అంటే వైసీపీ నీకు ఇష్టం లేదు కాబట్టి, జగన్ అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి, జగన్ తోసేయాలి కాబట్టి, అరే నా కొడకల్లారా చెప్పుతో కొడతా ఏంటి? నా ప్రేమించాలా ఇటువంటి చెప్పుతో కొడతా నా కొడక, ఇదిగో చెప్పరే నా కొడకల్లారా, సన్నాసులారా, దద్దమ్మలారా. వాట్ యు ఆర్, హూ యు ఆర్ టాకింగ్ లైక్ దిస్? ఏం చేశాడు? నీకేం ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆంధ్రకేం ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఏమి తిన్నాడు ముఖ్యమంత్రి సీట్ తర్వాత? చెప్పు. భాషా పదజాలం గురించి ఇంతలా ఆవేదన వ్యక్తం చేసి ఇంత అగ్రెసివ్గా మాట్లాడే పోసాని కృష్ణమురళి భాషా పదజాలం కూడా ఒక్కొక్కసారి అదుపు తప్పుతూ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే జైసీ కర్నీ వైసీ బర్నీ. ఒకసారి మీరేం మాట్లాడారో విందామా? ఒకసారి చెప్పు. ఒకానొక సందర్భంలో మీరు మాట్లాడిన మాటలు ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పదజాలం మీద మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఎందుకు ఇలా మాట్లాడారు అనేది. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత తెచ్చుకో, సంస్కృతి తెచ్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఏమని. నువ్వు చూడ మార్కు నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. పుల్లక చీర కట్టినా చీరెత్తి చూస్తావు పవన్ కళ్యాణ్ అనే పదజాలం మీరు సమర్థించుకుంటారా? ఏ సందర్భం చెప్పు. 2 ఏళ్ల క్రితం మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి మీ భార్యని పవన్ కళ్యాణ్, నా పెళ్ళాన్ని తిడితే, నా కుటుంబాన్ని తిడితే పవన్ కళ్యాణ్ నేరుగా తిట్టారా? ఎవడైతే కొట్టంగాడు, ఎవడైతే చెప్పాలా? రావణాసుడు చేతం తీసుకెళ్ళాడు, నువ్వు చూసావా? పుస్తకం చదివావు, కూడా చెప్పాడు. శ్రీశ్రీ ఏమన్నాడు తెలుసా? గుండె నొప్పొచ్చి శ్రీశ్రీ బాధపడి దొంగ కొడుకులు మసలే ఈ దుర్తలోకంలో అని అంత పెద్ద శ్రీశ్రీ అంత మాట అంటే నీకు నెప్పిరాలా? పోసాని కృష్ణమురళి భార్యను తిడితే, వాడు కుటుంబాన్ని తిడితే, వాడిని అన్పాపులర్ చేస్తే 100 మంది ఫ్యాన్స్. నేను అంతకుముందు చాలా రెస్పెక్ట్గా, ఇదిగో నీ పక్కనే వాడు జర్నలిస్టు, చాలా రెస్పెక్ట్గా ఇన్ని తిడుతున్నావు పవన్ కళ్యాణ్ ఈ గుణంలా ఆ మీటింగ్లో ప్రెస్లో చూసుకో, ఉంది తీసుకో, కావాలని చూసుకో. నీకున్న వరకే, నీకేం జ్ఞానం ఉందో ఆ జ్ఞానం వరకే నన్ను కొన్ని అడుగుతున్నావే. అజ్ఞానంతో మూసుకుపోయిన నీకు తెరిపిస్తాడు. పక్కన జర్నలిస్ట్ ఉన్నాడు, చూడు ఏమన్నాడు. నేనేమన్నాను? ఇన్ని తప్పులు చేశావు, మరి పద్దాక నువ్వెందుకు నువ్వు ప్రశ్నించుకోవు పవన్ కళ్యాణ్ అని చాలా కూల్గా నువ్వు చెప్పు సమాధానం అంటే, ఆ తెల్లారు వస్తే పవన్ కళ్యాణ్ తిడతావురా, మా చేస్తావురా, నీ పిల్లం లం, నీ పిల్ల లం చెప్పాలి. ఇంకా రూత్లెస్, ఎథిక్లెస్, మోరల్లెస్, అలాంటి వాడిని సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? ఎంత ఇచ్చాడు నీకు పవన్ కళ్యాణ్?
ఎంత ఇచ్చాడు పవన్ కళ్యాణ్? నీ పెళ్ళాన్ని తిరిగితే నువ్వు ఊరుకుంటావా? అయినా కూల్గా ఉంటావా? నువ్వేదో రాసావు ఒకటే, నువ్వేదో ఆర్టికల్ రాసావు, నువ్వేదో మాలాంటి వాడితో తీసావు, నువ్వు కామెంటు బ్యాడు రాసావు, నాకు నచ్చంది రాసావు. రాత్రి నేను పట్టుకొని బాలకృష్ణ నీ పెళ్ళం సో, నీ కూతురు సో, నీ అమ్మ సో ఊరుకుంటావా? నీకు బాధ రాదు. ఎలా కూర్చొని అవుతూ అన్యాయంగా ఏమనుకో పవన్ కళ్యాణ్, నా భార్యనన్నా నాకేం తప్పలేదు, మా అమ్మనన్నా తప్పలేదు, నా కూతురునన్నా తప్పలేదు, డోంట్ వరీ ఇది మై డ్యూటీ అంటావా? నువ్వు మనిషివి కాదు. నీకు 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 ఒక సంతోషం కానీ, ఒక ఏడుపు కానీ, ఆత్మగౌరవం కానీ, ఇంట్లో కుటుంబం పట్ల ఒక కన్సర్న్ కానీ అవి లేవు అనమాట. నీకు ఓన్లీ నువ్వు ఓన్లీ మిషన్ అన్నమాట. ఈ కంపెనీకి నువ్వు మిషన్వి. మీ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు మీరు సమర్థిస్తారా? కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఆ లిస్టులో తాజాగా మీరు కూడా చేరారు. అలా అనుకోవటం నీ కర్మ. నువ్వేనా పుడింగివి కాదు బాలకృష్ణ, నువ్వేనా పుడింగి కాదు. నువ్వు చెప్పిందే మార్కెట్ కాదు అది. నువ్వేనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ నువ్వే నిర్ణయించుకున్న వాడివి కాదు. నీకేం తెలుసో నీ నాలెడ్జి తగ్గట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, మా నాలెడ్జ్ తగ్గట్టుగా మేము మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పిందే వేదం కాదు ఇక్కడ. ఎందుకు కొడాలి నాని తిట్టాడు, ఎందుకు ప్రేరణ తిట్టాడు, జేసీ కర్ని వైసీ బర్ని అంటే ఊరుకుంటారా? ఎందుకన్నా అడుగుతున్నాయి? ప్రేరణని ఎందుకు అనాలి, కొడాలని ఎందుకు అనాలి, ఎందుకు తిట్టాలి, జగన్ ఎందుకు తిట్టాలి? ఒకటి గుర్తుపెట్టుకో బాలకృష్ణ, ఒకటే గుర్తుపెట్టుకో. నువ్వు మంచి ఛానల్తో వచ్చాక ఈ మాట చెప్తున్నా. ఈ మాట ఎప్పుడైనా ఒక తిట్టుకి, ఒక బూతుకి సమాజం నాశనం కాదు, ఒక అబద్ధానికి సమాజం నాశనం అవుతుంది. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ. ఒక మనిషి ఒక తిట్టు వలన, ఒక బూతు వలన సమాజం 1% కూడా పాడైపోదో, మోరల్స్ పోవు. వేరాస్ ఎప్పుడు నువ్వు ఒక సమాజానికి అబద్ధం చెబుతున్నావో అప్పుడే సమాజం నాశనం అయిపోతుంది, ప్రజల విలువలు నాశనం అయిపోతాయి. ఇది నేను పాటించేది. నువ్వు ఆ బూతు తిట్టావే, ఈ బూతు తిట్టావే, ఈ బూతు శ్రీశ్రీ కూడా తిట్టాడు అంటే శ్రీశ్రీ ఎదవా? శ్రీశ్రీకి తెలీదా? అజ్ఞాన అది బూతు కింద భావించాడా? చెప్పండి.